గంగ నన్ను ఎన్నటికీ క్షమించబోదు. నేను తన సెల్ఫ్ రెస్పెక్ట్ని గాయపరిచాను. దాన్ని తను ఎన్నటికీ సహించి ఊరుకోదు. ఐ అండర్స్టాండ్. సార్, మీరు నన్ను రమ్మన్నారా? అవును గంగా, రా కూర్చో. మీరు బిజీగా ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ వస్తాను. అరే గంగా, ఎంతసేపు అయిందొచ్చి? మంచి పనే చేశావు. రమేష్ నాకు చెప్పాళ్లే, మీ ఇద్దరు ఆ కేసులో గెలిచిపోయారట కదా. అభినందనలు. థ్యాంక్ యూ ఆంటీ. సార్, ఇక నేను బయలుదేరుతాను. అరే తర్వాత అంటావేంటి? రమేష్కి అతని ఫ్రెండ్కి నేను డార్జిలింగ్ టీ పెడుతున్నాను, స్పెషల్ టీ అనమాట. నువ్వు కూడా తాగి వెళ్ళు, సరేనా? వద్దా ఆంటీ, నేను టీ తాగను. నేను తర్వాత వస్తాను. అరే చెప్పాను కదా నేను టీ తాగి మరి వెళ్ళమని. చక్కెర ఎన్ని చెంచాలు వేయను నీకు? 1 స్పూన్ ఆంటీ. సాగర్, షుగర్ నీకెన్ని చెంచాలు వేయమంటావు? 2 స్పూన్లు. నీకెలా తెలుసది? అమ్మా, యాక్చువల్లీ చెప్పాలంటే వీళ్ళిద్దరూ చిన్ననాటి స్నేహితులు. చాలా పాత స్నేహితులు. చిన్నప్పుడు చాలా రోజులు కలిసే ఉన్నారు. అందువల్లే గంగకు తెలుసు. అలాగా, ఇప్పుడు అర్థమైంది నాకు. అంటే రమేష్ ఏమో సాగర్కి మిత్రుడైతే సాగర్కేమో గంగ స్నేహితురాలు. అరే, ఒక సినిమా వచ్చింది గుర్తుందా? దోస్తానా, చాలా రోజుల కిందట. అదే అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా నటించారే. ఆ సినిమాలో ఆ మిత్రులిద్దరూ హేమామాలినినే లవ్ చేస్తారు. అరే ఏంటమ్మా నువ్వు మరి ఏదేదో మాట్లాడేస్తావు? అసలు అవే మాటలు. తప్పేముందే గంగా, నువ్వు నాతో పాటు కిచెన్లోకి రా, కబుర్లు చెప్పుకోవచ్చు. అలాగే నాకు సాయం కూడా చేయొచ్చు. హలో అరే బాబు, ఇది నాకు కొత్తిల్లు కదా, ఏ సామాన్లు ఎక్కడ పెట్టావు నాకెలా తెలుస్తుంది? నేను కూడా ఇంట్లోనేగా ఉంటున్నాను. నాకు తెలిసి ఏ సామాన్లు ఎక్కడున్నాయో. నువ్వు బహుశా మర్చిపోయినట్టున్నావు గంగా నా అసిస్టెంట్ అని. తనుంది కేవలం నా కోర్టులో సాయం చేయడానికి, ఇంట్లో చేయడానికి కాదు. నువ్వు టీ పెట్టాలనుకుంటున్నావు కదా, నేను నీకు సాయం చేస్తాను. ఓకే, పద వెళ్దాం. గంగా నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. పద పద. నేనేమైనా గంగ చేత గిన్నెలు తోమిస్తాననుకున్నావా? గంగా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేనేం వినదలుచుకోలేదు సాగర్. ఈ సంగతి నేను నీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ అనవసరమైన గొడవలు నాకు ఇష్టం లేదు. నేను గొడవ చేస్తున్నానా? ఈ రమేష్ భలే వాడే. వంటగదిలో ఉండాల్సినవన్నీ ఎక్కడెక్కడో పెట్టేస్తాడు. అరే మీ ఇద్దరు అలా నిలబడిపోయారే, కూర్చోండి. అలాగే అలాగే. మీరు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోండి, నేను టీ తీసుకొస్తాను. హా? గంగా, వచ్చేసావా సుప్రియ? ఇంట్లో అంతా బాగున్నారా? పుట్టింట్లో అంతా బానే ఉంది, కానీ మా అత్తింట్లోనే ఏం బాలేదు. సాగర్ నీకు సారీ చెప్పాలనుకుంటున్నాడు. చాలా బాధపడుతున్నాడు తను మనస్ఫూర్తిగా నిన్ను క్షమాపణ అడుగుతున్నాడు. కానీ నువ్వు ఎందుకు క్షమించడం లేదు గంగా? గంగా, నువ్వు వింటున్నావా? నేను మాట్లాడుతుంది నీతోనే, అయినా నువ్వు నేను చెప్పేది వినిపించుకోవే. ఎందుకంటే నేను ఈ విషయంలో ఏం మాట్లాడదలుచుకోలేదు సుప్రియ, ప్లీజ్. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. మీరు మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే వరకు వెళ్ళకూడదు. ఇంకా ఏమిటి ఈ చిన్నతనం?
తెలివైన పెద్దవాళ్లలాగా మీ సమస్యలు బాధలు ఒకరికొకరు చెప్పేసుకుని ఈ విషయాన్ని ఇంతటితో ముగించేయండి. ఇద్దరు అలా మౌనంగా ఉంటే ఎలా కుదురుతుంది? సాగర్, ఇందాక నువ్వు నాకు చెప్పినవన్నీ ఇప్పుడు గంగకు చెప్పు. సాగర్ చాలా పశ్చాత్తాపడుతున్నాడు గంగా. నీ క్షమాపణ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు తను. ఇవిలా చెదిరిపోతే అప్పుడు నాకు సాగర్కి మధ్య ఉన్న బంధం అది చెదిరిపోతుంది. ఈ మంగళసూత్రంలోని ముత్యాలు. నిజంగానా? దేనికైనానా? ఎస్ గంగా, ఎనీథింగ్. నువ్వు నన్ను క్షమిస్తే చాలు. జాహ్నవితో నీకున్న రిలేషన్ని నిలబెట్టుకోవాలి సాగర్. తను నీ ప్రేమ కోసం ఎంతగానో తప్పిస్తుంది. జాహ్నవి నీకు భార్య. గంగా, దాన్ని నువ్వు షరతే అనుకుంటావో ఇంకేమనుకుంటావో, సాగర్ని నేను క్షమించాలంటే తను జాహ్నవిని భార్యగా అంగీకరించాల్సి ఉంటుంది. అడిగి చూడు సుప్రియ, తను జాహ్నవితో చివరిసారిగా మంచిగా ఎప్పుడు మాట్లాడాడు? పెళ్లి చేసుకుంటే సరిపోయిందనా? తనను అడుగు సుప్రియ, తను నా క్షమాపణ కావాలనుకుంటే నేను చెప్పినట్టు చేస్తాడా అని. జాహ్నవికి తను భర్త ప్రేమను అందించగలడా? నాకు తెలుసు తను ఆ పని చేయలేడని. తనకి కబుర్లు చెప్పడమే తెలుసు, ఏది చేయడం చేత కాదు. వన్ మినిట్ గంగా. సరే అయితే, నువ్వు కోరుకున్నది ఇదే అయితే అందుకు నేను ఒప్పుకుంటున్నాను. కానీ నాకు కూడా ఒక షరతు ఉంది. సాగర్, ఏంటి అలా అంటున్నావు నువ్వు? వదినా ప్లీజ్, ఇక మీరేమనొద్దు. నేను కనుక జాహ్నవిని నా వైఫ్గా అంగీకరించినట్లయితే, తనకొక భర్తగా నా ప్రేమ అందించడానికి సిద్ధపడినట్లయితే, అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా? నువ్వు నీ జీవితం కొత్తగా ఆరంభిస్తావా? చెప్పు గంగా. సరే సరే నేను నువ్వు పెడుతున్న షరతుని అంగీకరిస్తున్నాను. కానీ అంతకంటే ముందు నువ్వు జాహ్నవికి తగిన భర్తగా ఉంటూ అది నిరూపించుకోవాలి. అప్పుడే నేను ఈ విషయం గురించి ఆలోచిస్తాను. అయితే సరే గంగా, నేను నీ షరతుని పాటించి చూపిస్తాను నీకు. నువ్వు మాత్రం నా షరతుని గుర్తుంచుకో. గంగా, ఇదేంటి ఇలాంటి షరతు పెట్టావు నువ్వు? నీ ఆత్మలోనే నివసిస్తున్న తనని ఎలా మర్చిపోగలవు నువ్వు? అదంతా అబద్ధం. సాగర్ గురించి తప్ప వేరొకరి గురించి నేను ఊహించను కూడా ఊహించలేను. మొదటిసారిగా సాగర్కి అబద్ధం చెప్పాను నేను. ఈ దేవన పూజ చేయడమా లేక దైవాన్ని అవమానించటమా? అదేంటి అలా అంటున్నారు మీరు? ఒక వితంతువు పూజకెలా కూర్చుంటుంది? వితంతువా? ఈ పిల్ల గురించే గంగా.